ప్రగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. వరంగల్కి 1000 స్తంభాల గుడి అంత ఫేమస్, కొండా మురళి గారు కూడా అంతే ఫేమస్. అందుకే సాక్షాత్తు ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన జీవిత కథ ఆధారంగా కొండా అనే సినిమా తీస్తూ ఉండడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు కొండా మురళి గారు. మురళి గారి గురించి అడిగితే కొంతమంది నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేసే గొప్ప నాయకుడు అని చెప్తే మరికొంతమంది ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. పైకి ఎంతో గంభీరంగా కనిపించే మురళి గారిది నిష్కల్మషమైన చిన్నపిల్లాడి మనస్తత్వం అంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. వీటన్నిటికీ అతీతంగా తనదైన స్టైల్లో హాయిగా నవ్వుతూ జీవితాన్ని గడుపుతున్నారు మురళి గారు. రాజకీయాల్లో తన భార్య సురేఖ గారిని ప్రోత్సహిస్తూ వెనకుండి నడిపిస్తూ గొప్ప భర్తగా, తండ్రిగా, నాయకుడిగా అన్ని పాత్రల్ని అత్యంత సమర్థవంతంగా పోషిస్తున్న కొండా మురళి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొండా మురళి గారి పూర్తి పేరు కొండా మురళీధర్రావు పటేల్. అయితే చిన్ననాటి నుంచి పేదలకి అండగా ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతం, నక్సలైట్ల భావజాలం ఎంతగానో ఆకర్షించేవి మురళి గారిని. అందువల్లే కొండా మురళీధర్రావు పటేల్గా ఉన్న తన పేరుని కొండా మురళి అని తానే మార్చుకున్నారు. దానికి కారణం రాజు, రెడ్డి, చౌదరి, పటేల్ లాంటి తోకలు ఎక్కువయ్యే కొద్దీ దొరతనం పెరిగిపోతుంది అనిపించింది. వామపక్ష భావాలతో ఆ విధంగా ముందుకు వెళ్ళేవారు మురళి గారు. మురళి గారు 1963 అక్టోబర్ 23న కొమరయ్య పటేల్, చెన్నమ్మ గార్ల దంపతులకి జన్మించారు. మురళి గారి తల్లిదండ్రులకి 5గురు సంతానం, 3 కుమారులు, 2 కుమార్తెలు. మురళి గారి స్వస్థలం వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలో ఉన్న వంచనగిరి గ్రామం. మురళి గారి విద్యాభ్యాసం అంతా వరంగల్లోనే సాగింది. వరంగల్ ఎల్బీ కాలేజ్లో BA డిగ్రీ పూర్తి చేశారు మురళి గారు. మురళి గారిది తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన పటేల్ కుటుంబం. మురళి గారు వారి కుటుంబంలో అందరికంటే చిన్నవారు కావడంతో ఆయన్ని ఎంతో గారాబంగా చూసేవారు. చదువు విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చేది కాదట మురళి గారికి. క్లాసులకి అప్పుడప్పుడు వెళ్తూ అప్పుడప్పుడు వెళ్లకుండా అలా డిగ్రీ వరకు చదివారు మురళి గారు. వారి క్లాసులో ఉన్న 113 మందిలో 13 మంది మాత్రమే పాస్ అయితే ఆ పాస్ అయిన వాళ్ళలో ఒకరిగా నిలిచారు మురళి గారు. మురళి గారు చదివిన వరంగల్ ఎల్బీ కాలేజీలోనే బీకామ్ డిగ్రీలో మురళి గారికి జూనియర్గా చేరారు సురేఖ గారు. ఆ రోజుల్లోనే వెస్పా స్కూటర్ మీద కాలేజీకి వెళ్ళేవారు సురేఖ గారు. అప్పటికి హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా అమ్మాయిలు స్కూటర్ నడిపేవారు కాదు. అది చూసి బాగా బలిసిన కుటుంబం అయి ఉంటుందని లవ్ చేయడం మొదలుపెట్టానని ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు మురళి గారు. సురేఖ గారు మొత్తం 4 స్నేహితురాలు ఉండేవారు. అందరి పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయ్యేవి. సురేఖ, శారద, శ్రీదేవి, సబిత. వారి స్నేహితురాల గ్రూప్కి సిండికేట్ అని పేరు పెట్టారు మురళి గారు. వారి స్నేహితులు ఎప్పుడూ సురేఖ గారిని తన మిత్రులతో కలిసి ఫాలో అవుతూ ఉండేవారు మురళి గారు. కానీ ఎప్పుడూ ఏమీ మాట్లాడేవారు కాదు. అది గమనించిన సురేఖ గారు వారి స్నేహితురాలతో నన్ను ఒక అబ్బాయి ఫాలో అవుతున్నాడని చెప్పారట. అది విన్న సురేఖ గారి స్నేహితురాళ్ళు ఎవరా అదృష్టవంతుడని అడిగి అప్పటి నుంచి మురళి గారికి అదృష్టవంతుడు అని పేరు పెట్టేశారు. అలా 4 సంవత్సరాల పాటు సాగిందట మురళి గారు సురేఖ గారుల ప్రేమ ప్రయాణం. అప్పట్లో సురేఖ గారు వారి స్నేహితురాళ్ళు, మురళి గారు వారి స్నేహితులు కలిసి ఎన్నో సినిమాలు చూశారు. హోటల్లో, ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా వెళ్ళేవారు. వరంగల్లో ఉన్న కేపీ రెడ్డి ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్కువగా కలిసేవారు సురేఖ గారు, మురళి గారు. సురేఖ గారు నేరుగా కాలేజ్ స్పెషల్ బస్సులో కాలేజ్ దగ్గర దిగకుండా కేపీ రెడ్డి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర దిగేవారట. అప్పటికే మురళి గారు వారి స్నేహితులతో కలిసి అక్కడ వెయిట్ చేస్తూ ఉండేవారు. సురేఖ గారు వారి స్నేహితురాలతో రాగానే పార్లర్లోకి వెళ్ళి కాలేజ్ టైం అయిపోయే వరకు అక్కడే మురళి గారితో మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తింటూ కాలేజ్ టైం అయిపోగానే అక్కడి నుంచే ఇంటికి చేరుకునేవారు. మురళి గారి కుటుంబానికి ఒక రైస్ మిల్ ఉండేది. అయితే ఆ మిల్లులో సంపాదించిన డబ్బంతా ఐస్ క్రీమ్ పార్లర్లో బిల్లులు కట్టడానికే వాడేవారట మురళి గారు. అప్పట్లోనే దాదాపుగా ప్రతిరోజు 500 రూపాయలు ఖర్చు చేసేవారు మురళి గారు. అయినా కూడా సురేఖ గారిని కలిసిన సంతోషంతో ఎంతో ఆనందంగా డబ్బులు ఇచ్చేసేవారట. వరంగల్లోనే రైల్వే క్వార్టర్స్కి దగ్గరలో ఉన్న ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడడానికి రోజు వెళ్ళేవారు సురేఖ గారు. ఒకరోజు సురేఖ గారిని ఫాలో అవుతూ నేరుగా ఆ స్టేడియం దగ్గరికి తన మిత్రులతో కలిసి బుల్లెట్ మీద వెళ్లారు మురళి గారు. తన స్నేహితుడిని స్టేడియంలోకి పంపించి సురేఖ గారిని బయటికి రమ్మని పిలిచారు. మురళి గారి మీద ముందు నుంచి మంచి అభిప్రాయం ఉన్న సురేఖ గారు ఎందుకు పిలుస్తున్నారో అని ఆలోచిస్తూ భయపడుతూ మురళి గారి దగ్గరికి వెళ్ళి నించున్నారు. బుల్లెట్ మీద కూర్చొని ఉన్నారు మురళి గారు. వెళ్ళి ఎందుకు పిలిచారు అని అడిగారు సురేఖ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నారు మురళి గారు. అయితే అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే చాలా పెద్ద సెన్సేషన్ అయ్యేది. దానికి తోడు సురేఖ గారింట్లో సురేఖ గారి కంటే పెద్ద ఒక అక్క కూడా ఉన్నారు. దాంతోపాటు కుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండేది. దాంతో సురేఖ గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు, కానీ మా క్యాస్ట్ ఏంటో మీకు తెలుసా అని అడిగారు. దానికి మురళి గారు తెలుసు, అయినా కూడా చేసుకుంటాను అని బదులిచ్చారు. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అడిగారు సురేఖ గారు. ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పిస్తాను, అలాంటి ఇబ్బందులేం లేవు అన్నారు మురళి గారు. సరే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పారు సురేఖ గారు. 4 సంవత్సరాల నుంచి తన వెనక తిరుగుతూ ఎప్పుడు ఏమీ మాట్లాడిన మురళి గారు ధైర్యంగా అలా ప్రపోజ్ చేయడం, ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి అంతకు ముందే మురళి గారిపై మంచి అభిప్రాయం ఉన్న సురేఖ గారు పెళ్లి ప్రతిపాదనని అంగీకరించారు.
అయితే వారి ప్రేమ పెళ్లి సురేఖ గారి ఇంట్లో ఒప్పుకోలేదు. దానికి కారణం సురేఖ గారి కన్నా పెద్ద అమ్మాయి ఒకరు ఉండడంతో ముందు ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక చూద్దాం, లేదంటే ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు సురేఖ గారి ఇంట్లో వారు. అయితే మురళి గారు మాత్రం నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి వచ్చే ఆదివారం నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా, మీరేమన్నా ఆపేది ఉంటే ఆపండి అని తెలుగు సినిమా హీరోలాగా చెప్పారట. అన్నట్టుగానే తర్వాత ఆదివారం సురేఖ గారి ఇంటికి వెళ్లారు మురళి గారు. పెద్దమ్మాయి పెళ్ళయ్యాక మీకు వివాహం చేస్తామని చెప్పారు సురేఖ గారి కుటుంబ సభ్యులు. దాంతో మురళి గారు, సురేఖ నువ్వు నాతో ఇప్పుడు రావాలనుకుంటే రా, లేదంటే నీ ఇష్టం అని చెప్పడంతో తల్లిదండ్రులు ఇంట్లో మిగతా అందరూ ఉండగానే మురళి గారితో వెళ్లారట సురేఖ గారు. కట్టుబట్టలతో చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకుని సురేఖ గారిని రమ్మన్నారు మురళి గారు. సురేఖ గారి మెడలో ఒక గోల్డ్ చైన్ ఉంటే దాన్ని కూడా తీసేసి ఇచ్చేయమని చెప్పారు. అలా 1987లో తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నారు మురళి గారు సురేఖ గారు. మురళి గారి దంపతులకి ఒకే ఒక కుమార్తె సుస్మితా పటేల్ ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ స్మితా పాటిల్ గారిని విపరీతంగా ఆరాధించే మురళి గారు ఆవిడకి గుర్తుగానే తన కుమార్తెకి సుస్మితా పటేల్ అనే పేరు పెట్టానని చెప్తారు. పెళ్లి తర్వాత మురళి గారు సురేఖ గారితో చూసిన మొదటి సినిమా సురేఖ గారి అభిమాన హీరో శోభన్ బాబు గారు హీరోగా నటించిన జాకీ సినిమా కాగా, పెళ్లికి ముందు మురళి గారు సురేఖ గారు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చుకునేవారట. చెప్పులు, చీరలు, ప్రతి కొత్త సంవత్సరం రోజు డైరీలు, పెన్స్, ఇలా ప్రేమలోకంలో మునిగి తేలేవారు. అప్పటికే సారా కాంట్రాక్టులు చేసే మురళి గారు బాగా సంపాదించేవారు. దాంతోపాటు స్వతహాగా పటేళ్ల కుటుంబం కావడంతో రాజకీయంగా కూడా బాగా పలుకుబడి ఉండేది. అయితే వివాహం జరిగిన తర్వాత ఒకరోజు అనుకోకుండా హోటల్కి వెళ్ళారట మురళి గారు. అప్పుడు అక్కడ పనిచేసే సర్వర్ మురళి గారి దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మేడం రాలేదు, మీ ఫ్రెండ్స్తో పాటు హోటల్కి రావడమే మానేశారు, మేడంని పెళ్లి చేసుకున్నారా అని అడిగాడట ఆ సర్వర్. వివాహమైన సంవత్సరం లోపే వంచనగిరి సర్పంచ్గా విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు మురళి. ఆ తర్వాత మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా 1987 నుంచి 1992 వరకు బాధ్యతలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా సేవలు అందించారు మురళి గారు. అంతేకాకుండా 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి రాజకీయ అనుచరుడిగా ఉండేవారు కొండా మురళి. ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థులుగా మారారు దయాకర్ రావు గారు, మురళి గారు. దయాకర్ రావు గారు మురళి గారికి ఎంపీపీగా అవకాశం రాకూడదని వేసిన ఎత్తుగడతో ఆ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ అయ్యేలా చేశారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న మురళి గారు, నేను కాకపోయినా నా సతీమణి సురేఖనైనా ఎంపీపీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. సురేఖ గారితో ఈసారి ఎన్నికల్లో నువ్వు నిలబడుతున్నావని చెప్పి మరుసటి రోజు నుంచి ప్రచారానికి వెళ్ళమన్నారు మురళి గారు. మురళి గారు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాలేదట సురేఖ గారికి. కానీ ఆయన చెప్పారు కాబట్టి మొక్కుబడిగా ఏదో ముహూర్తానికి అన్నట్టు ఒక 5-6 ఇళ్ళు తిరిగి వచ్చేశారట. అయితే మురళి గారికి ఉన్న ప్రజాదరణ తెలిసిన ప్రత్యర్థులు ఎవరు నామినేషన్ కూడా వేయకపోవడంతో ఏకగ్రీవంగా విజయం సాధించారు సురేఖ గారు. అలా చేయడం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలు చిత్తు చేశారు మురళి గారు. అలా 1995లో సురేఖ గారు ఎంపీపీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించే వరకు రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు సురేఖ గారికి. అయితే చిన్నప్పటి నుంచి ఉపన్యాస పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన అనుభవం సభల్లో స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడానికి ఉపయోగపడింది. తన అనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతారు, ఎంత దూరమైనా వెళ్తారు కొండా మురళి గారు. అప్పట్లో ప్రముఖ జానపద గాయకులు వంగపండి గారి కుమార్తె తన కుమారుడికి ఒక సర్జరీ చేయించాలని కోరుతూ మురళి గారి దగ్గరికి వెళ్లారు. సర్లేమ్మా చేద్దామన్నారు మురళి. అయితే అది దేనికి సంబంధించింది, ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం కూడా తెలియదట మురళి గారికి. ఆ తర్వాత అది చేయించడానికి 7 లక్షల రూపాయలు అవుతుందని, అది కూడా సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదని ఇచ్చిన మాట కోసం అది చేయించారట మురళి. అలాగే తన కోసం పనిచేసేవారు, కార్యకర్తల కోసం వెనక ముందు ఆలోచించకుండా ఎలాంటి సహాయమైనా చేసేస్తారు మురళి గారు. అందుకే ఆయన క్వాలిటీస్ అన్ని నచ్చిన రియల్ స్టార్ శ్రీహరి గారు చాలా ఏళ్ల క్రితమే కొండా మురళి గారి జీవితం ఆధారంగా సినిమా తీయడానికి కూడా అడిగారట. అయితే అప్పుడు మురళి గారు సున్నితంగా తిరస్కరించారు. కానీ శ్రీహరి గారితో మాత్రం చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒక సినిమాలో శ్రీహరి గారు యముడి పాత్ర వేశారు. అప్పటి నుంచి నాకేదో నలతగా ఉంటుంది, ఏదో తేడాగా ఉంటుందని చెప్పేవారట శ్రీహరి గారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయన మరణించడంతో చాలా బాధపడ్డారట మురళి గారు. రాజకీయంగా కొండా మురళి గారు, ఆయన సతీమణి సురేఖ గారు తక్కువ టైంలో బాగా ఎదగడంతో అది చూసి తట్టుకోలేక శత్రువులు తయారయ్యారు. ఒక సంవత్సరం రిపబ్లిక్ డే రోజు జెండావందనం చేయడానికి వచ్చిన మురళి గారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. అయితే అప్పటికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న మురళి గారికి చాలా బుల్లెట్స్ తగిలినప్పటికీ కూడా 3 బుల్లెట్స్ మాత్రం శరీరంలోకి వెళ్ళిపోయాయి. ఒక బుల్లెట్ అయితే కణతకు ఒక వైపు నుంచి ఇంకో వైపు రావడంతో రక్తపు మడుగులో పడిపోయిన మురళి గారిని చూసి చనిపోయారనుకుని వెళ్ళిపోయారు కాల్పులు జరిపిన దుండగులు. అలా ఉన్న మురళి గారి చుట్టూ మూగిన గ్రామస్తులు ఎవ్వరూ కూడా దగ్గరకు కూడా వెళ్ళలేదు. అప్పుడు సురేఖ గారికి విషయం తెలిసి వెళ్ళి పైకి లేపడానికి ప్రయత్నించగా తన శక్తిని కూడా కూడగట్టుకుని పైకి లేచారు మురళి గారు. వరంగల్ నుంచి హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లే వరకు మురళి గారి పల్స్ అలా పట్టుకుని పక్కన కూర్చున్నారట సురేఖ గారు. ఉదయం 10:30 గంటలకి సంఘటన జరిగితే రాత్రి 8:30 గంటలకి ట్రీట్మెంట్ మొదలైంది.
బ్రతుకుతారో చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. అప్పుడు హాస్పిటల్లో 38,000 రూపాయల బిల్ అయితే 30,000 అడ్జస్ట్ అయ్యి మిగతా 8,000 అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ 8,000 అడ్జస్ట్ అయ్యే వరకు హాస్పిటల్లోనే గడపాల్సి వచ్చిందట మురళి గారు. అప్పుడే నిశ్చయించుకున్నారట, శుభకార్యాలు ఉన్నప్పుడు వెళ్ళకపోయినా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారి కోసం తప్పకుండా వెళ్ళాలి, నిలబడాలి అని. మురళి గారి గురించి ఆయన క్యారెక్టర్ గురించి తెలుసుకున్న రాజశేఖర రెడ్డి గారు మురళి గారిని పిలిపించి, బాగా వర్క్ చేస్తున్నావు మురళి, ఇలాగే కష్టపడు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారట. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మురళి గారు వైఎస్ఆర్ గారిని ఎమ్మెల్యే టికెట్ అడిగారు. అయితే వైఎస్ఆర్ గారు, నీ మీద కేసులు ఉన్నాయి కదా మురళి, కేసులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారనే తప్పుడు సంకేతం వెళ్తుంది, సురేఖమ్మకి టికెట్ ఇద్దాం అని చెప్పారు. ఆ ఎన్నికల్లో సాయంపేట నియోజకవర్గం నుంచి 571 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు సురేఖ గారు. ఒక సందర్భంలో మురళి గారిని పోటా కేసులో రాజకీయ ప్రత్యర్థులు అరెస్ట్ చేయించాలని ప్రయత్నించగా ఆ సమయంలో స్వయంగా బయలుదేరి వచ్చి అండగా నిలిచారట వైఎస్ఆర్. అందుకే వైఎస్ఆర్ గారన్నా వారి కుటుంబం అన్నా కూడా తమకెంతో గౌరవం అని చెప్పే మురళి గారు ఒకసారి వైఎస్ఆర్ గారితో జరిగిన ఒక సరదా సంఘటనని గుర్తు చేసుకున్నారు. ఒకసారి వైఎస్ఆర్ గారి దగ్గరికి తెలంగాణ అడ్వకేట్స్ అంతా కలిసి ధర్నా చేయడానికి వచ్చారు. అప్పుడు మురళి గారు, వైఎస్ఆర్ గారు పడుకున్నారు, తర్వాత రండని చెప్పి అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. అది పైనుంచి చూసిన వైఎస్ఆర్ గారు వాళ్ళందరినీ మురళి గారు వెనక్కి పంపించగానే, నువ్వు పైకి రా మురళి అన్నారు. ఈ రోజు ఈయన చేతిలో మనకేదో గట్టిగానే ఉండబోతుంది అనుకునే ఆలోచనలో పడ్డారట మురళి గారు. అలా అనుకుంటూ వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళగానే, నువ్వు అర్జెంటుగా గడ్డం తీసేయి అన్నారట వైఎస్ఆర్. గడ్డం ఉంటే చంద్రబాబు గుర్తొస్తారా అని నవ్వుతూ అన్నారట మురళి గారు. గడ్డంతో నువ్వు పక్క రౌడీలో ఉన్నావు, ఇంకెప్పుడు అలా కనపడద్దన్నారట వైఎస్ఆర్. ఆ తర్వాత న్యూస్ పేపర్లో కొండా మురళి గడ్డం తీయించిన వైఎస్ఆర్ అని వేశారట. ఆ తర్వాత నుంచి గడ్డం పెంచడమే మానేశారట మురళి గారు. గడ్డం తీసేసి సురేఖ గారితో కలిసి వైఎస్ఆర్ గారిని కలిసిన మరో సందర్భంలో, గడ్డం తీసేశాక మీ ఆయన చిరంజీవి లెక్కున్నాడు అని నవ్వేశారట వైఎస్ఆర్. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ పొందిన సురేఖ గారు 44,024 ఓట్ల భారీ మెజారిటీతో సాయంపేట నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత పరకాల నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో 12,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజశేఖర రెడ్డి గారికి చెల్లెలుగా అత్యంత సన్నిహితంగా ఉన్న సురేఖ గారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ గారి మరణానంతరం వైఎస్ జగన్ గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ తన పదవికి సైతం రాజీనామా చేశారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ గారితో పాటు వైఎస్ఆర్ గారి పేరుని చేర్చడంతో వైఎస్ జగన్ గారికి మద్దతుగా రాజీనామా చేసి అంతటి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్లో కూడా కేవలం 1,562 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్దండులైన నాయకులందరూ ఉండగా సురేఖ గారి తరపున అంతా తానే వ్యవహరించారు మురళి గారు. అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు సురేఖ గారితో ప్రజలు చెప్పేవారట, మా అమ్మాయి పెళ్లికి మురళి సార్ హెల్ప్ చేశారమ్మా అని, మా నాయన చనిపోయినప్పుడు మీ ఆయన డబ్బులిచ్చి ఆదుకున్నాడమ్మా అని, ఎంతోమంది తమ పిల్లల్ని చదివించారని, ఇంకెంతోమంది మా పిల్లల పెళ్లికి సహాయం చేశారని, ఇలా ఎంతోమంది మురళి గారి గురించి గొప్పగా చెప్పేవారట. ఆ తర్వాత 2014 ఎన్నికలకి కాస్త ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు కొండా దంపతులు. ఆ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఏకంగా 55,085 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సురేఖ గారు. ఆ తర్వాత సముచిత గౌరవం స్థానం దక్కలేదని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు మురళి గారి దంపతులు. ఎంతో పవర్ఫుల్గా ఉండే మురళి గారు వారి కుమార్తె సుస్మిత గారి పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు అక్కడ ఉండలేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారట. అది చూసి సుస్మిత గారి మావగారు వెళ్ళి, పెళ్ళయ్యాక అమ్మాయి మీ ఇంట్లో ఉన్నా మా ఇంట్లో ఉన్నా పర్వాలేదండి, మీరేమీ బాధపడకండి అని చెప్పి తీసుకువచ్చారట. అయితే ఆ తర్వాత సుస్మిత గారు ఎప్పుడు అత్తగారింట్లో ఉండడానికే మొగ్గు చూపేవారట. పదవులు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు కొండా మురళి గారి దంపతులు. వారి రాజకీయ వారసురాలుగా వారి కుమార్తె సుస్మిత గారు రాబోతున్నారని, ఆవిడ కూడా తన భార్య సురేఖలాగే ప్రజల అభిమానం పొందాలని ఆకాంక్షించారు మురళి గారు. కొండా మురళి గారి జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గారి తెరకెక్కిస్తున్న కొండా చిత్రంతో పాటు కొండా మురళి గారి వ్యక్తిగత రాజకీయ జీవితాల్లో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.